దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే నీవు చేయవలసిన పనులని నేనే చక్కబెట్టుకుంటూ వస్తా, వాటన్నిటిని నేనే మార్చుకుంటూ వస్తా, వాటన్నిటిని నేనే సఫలం చేసుకుంటూ వస్తా. కానీ నువ్వు నా మాట విను, ఆ మాట విను బిలాము, నా మాట విను. నా మాట విన్నట్లయితే నువ్వు ఇటు వెళ్ళకూడదు, అటు వెళుతున్నావు కాబట్టి అక్కడ ప్రమాదం ఉంది, అపాయం ఉంది, ప్రమాదం చేసి మనుషులు ఉన్నారు, అక్కడ నువ్వు వెళ్ళకూడదు. కానీ మనలో కూడా దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తాడు, ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తాడు, మనకి బుద్ధి చెప్పాలని, మనల్ని మార్చాలని, మనలో మార్పు తేవాలని ఎన్నోసార్లు దేవుడు స్పందిస్తూ ఉంటాడు, కదిలిస్తూ ఉంటాడు. అని మనం ఏమి చేయలేం. ఎందుకంటే మన యొక్క హృదయం రాతి హృదయం, మన హృదయం బండబారిపోయింది, మన హృదయం దేనికి పనికి రాకుండా పోయింది. ఈరోజు మనం ఆ హృదయాన్ని బట్టి కదలలేక, మెదలలేక, నిలబడలేక, ఉండలేక, పడుకోలేక, పని చేయలేక ఉండిపోయాం. ఈ హృదయాన్ని తీసేసి దేవుడు రాతి హృదయం తీసేసి మాంస హృదయాన్ని మనకి దయచేస్తాడు. అని బట్టి నువ్వు బాగుపడతావు, నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. దేవుడికి మహిమ కలుగును.